ముఖ్యంగా మానవ సంబంధాలు పూర్తిగా డబ్బు చుట్టూ తిరిగేటువంటిది ఈ సంవత్సరం ఉంటుంది. అంటే ఉదాహరణ, సోషల్ మీడియాకు వచ్చినా, ఏ మీడియాకు వచ్చినా టీఆర్పీ రేటింగ్ల కోసము, లేదా వ్యూవర్షిప్స్ కోసము, లేదా ఒక 2 లక్షలో 3 లక్షలో మంది చూస్తే కనీసం ఒక 6,000 రూపాయలు వస్తాయనే ఆశతో జనాల మీద బట్టకాల్చి మీదేసేవాళ్ళు, లేదా జనాల మీద బురద జల్లేవాళ్ళు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ సంవత్సరము మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి కానీ, లేదా సోషల్ మీడియాకు సంబంధించి కానీ, యూట్యూబర్స్కు సంబంధించి కానీ చాలామంది వ్యక్తిగతమైన జర్నలిస్టులు అవ్వచ్చు, జర్నలిస్టుల పేరుతో మాట్లాడే విశ్లేషకులు అవ్వచ్చు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు అవ్వచ్చు, లేదా ఆ ఛానల్స్కు సంబంధించిన యజమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ జైలు పాలయ్యే, చాలా వరకు జైలు జీవితం గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేటువంటిది వీటి మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడకుండా ఉంటే మంచిది. అలాగే